హలో అండి, ఈరోజు అయితే నేను ఉద్ది వడ చేస్తున్నాను. ఫస్ట్ ఉద్దిపప్పు తీసుకొని వాష్ చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, అలాగే ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనము పిండి గ్రైండ్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన ఉద్దిపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని చిల్లీస్, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పిండిలో కొన్ని ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో ఉప్పు అయితే టేస్ట్ చేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పిండి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడ ఎలా వేయాలో చూపిస్తాను. అంటే మామూలుగా అందరూ వేస్తారు పేపర్ అలా యూస్ చేసి క్లాత్. నేనైతే టీ స్ట్రైనర్తో ట్రై చేస్తున్నాను. వడ రాని వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు. వాటర్ పూసుకొని పిండి కొంచెం టీ స్ట్రైనర్ మీద పెట్టి వేసుకోవచ్చు. చూడండి, వడ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే లోపల పచ్చిగానే ఉంటుంది కానీ పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మంచిగా